నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కిరణ్ శర్మ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి మనలో అందరికీ ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. నమస్తే గురువు గారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తమా. గురువు గారు, మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము. మా స్టూడియోకి ఫస్ట్ మీరు రావడం మా బ్లెస్సింగ్ అని అనుకుంటున్నాం. అమ్మవారి అనుగ్రహంతలే. నన్ను పిలిచినందుకు ముందుగా కృతజ్ఞతలు అండి. గురువు గారు, ఇప్పుడు శ్రావణ మాసం రాబోతుంది. ఆడవాళ్ళు ఎక్కువగా శ్రావణ మాసము 2వ శుక్రవారం ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి వ్రతం చేసుకుంటూ ఉంటారు. అలా ఎలా పూజ చేసుకుంటే కటాక్షం కలుగుతుంది? పూజ విధానాలు ఒకటి, వరలక్ష్మి వ్రతాన్ని చాలా చెప్తాను, మీకు చెప్తాను. ఇది స్త్రీ మాసం అని చెప్తాను. దీనికి స్త్రీ మాసం, ఆడపిల్లల యొక్క నెల ఇది. అంటే ఎంత బాగా ఉంటుందంటే ప్రపంచంలో, సరే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం అంటే మీరు దసరా కంటే ఎక్కువ, దీపావళి కంటే ఎక్కువ కూడా ఈ శ్రావణ మాసం మొత్తంలో అందమైనటువంటి అమ్మాయిని చూడాలంటే శ్రావణ మాసంలో గుడికి వెళ్ళాలి మీరు. అదేంటి గురుగారు అంటే లక్ష్మీదేవిలా ఉంటారమ్మా. ప్రతి పాప, ప్రతి పెద్దావిడ, 70 ఏళ్ల ముత్తైదువ గాని, 16 అణాల ఆడపిల్ల గాని లక్ష్మీదేవి సాక్షాత్ లక్ష్మిలా కనపడతారు నాకైతే. ఆ పరికిణి వేసుకొని, జడగంటలు కట్టుకొని, వంకి వడ్డాణాలు పెట్టుకొని, అసలు వాళ్ళ సందడే సందడి, ఆ కులుకుతో నడుచుకుంటూ అల్లరి చేసుకుంటూ. అంటే ఒక అందం అంటే ఏమిటంటే ఇది అందం అంటే. అసలు గోరింటాకు పెట్టుకో, ఆషాఢ మాసంలో గోరింటాకు ఫుల్గా పెట్టుకొని ఉంటారు. ఎర్రటి చేతులు మంచిగా, మంచి చేతులు, ముఖానికి పసుపు పెట్టుకొని, కాళ్ళకి పారాన్ని పెట్టుకొని నడుస్తుంటే నిజంగా నట్టింటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండదా? అటువంటి మాసం ఏంటంటే అంటే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఒకటి, మంగళగౌరి వ్రతాలు ఒకటి, శ్రావణ సోమవారాలు ఒకటి, శ్రావణ పౌర్ణిమ డబ్బులు వసూలు చేయడానికి కూడా ముఖ్యమైన పండుగ ఈ రోజు వస్తుంది, ఈ మాసంలో వస్తుంది. అన్నదమ్ముల దగ్గర డబ్బులు దొబ్బడానికి, అంటే వసూలు చేసుకోవడానికి మాసం పౌర్ణమి కూడా. అంటే ఇన్ని రసవత్తరమైనటువంటివి, అందమైనవి, భగవంతుడు మనకి లక్ష్ముల్ని పూర్తిగా చూపించగలిగేది, మన ఇంట్లో స్థిరలక్ష్మిగా ఉండగలిగేది. అందుకే ఈ మాసాన్ని స్త్రీ మాసం అంటా, నేను ఆడపిల్లల మాసంగా చెప్తాను. శ్రావణి అన్నారు అక్కడ, నేను శ్రావణి అంటాను. అంటే శ్రావణ అన్నారు, నేను శ్రావణి అంటాను. అంటే వాణి అంటే ఆడపిల్ల అని అర్థం. కాబట్టి ఆడపిల్లల మాసంగా, స్త్రీ మాసంగా చెప్తాను నేను. అటువంటి అద్భుతమైనటువంటి మాసం ఈ మాసం కాబట్టి వరలక్ష్మి వ్రతం ప్రధానమైనది. అంటే లక్ష్మిని మన ఇంట్లో స్థిరంగా ఉంచుకోవడానికి. జ్యేష్ఠామ లక్ష్మీ రణాశయామిహం అంటే దరిద్రానంతా కూడా తరిమివేసి మహాలక్ష్మిని ఆహ్వానించేటువంటి శుభమైనటువంటి మాసం వరలక్ష్మి వ్రతం. అదే మనకి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి వారమే వరలక్ష్మి వ్రతం. అది మనకి 8వ తారీఖు వస్తుంది. 8వ తేదీ ఆగస్టు నెలలో 8వ తేదీ మనకి శ్రావణ వరలక్ష్మి వ్రతంగా చెప్పబడుతోంది. ఇక్కడ కొంతమందికి విశిష్టత ఏంటి అసలు వరలక్ష్మి వ్రతానికంటే, చారుమతి దేవి యొక్క స్వప్నంలో అమ్మవారు కనిపించి ఆ యొక్క చారుమతి యొక్క అనుగ్రహాన్ని, అంటే చారుమతి ద్వారా వరలక్ష్మి అనుగ్రహాన్ని పొందడానికి, ఆవిడ ద్వారా మనకి అందరికి ప్రపంచాన్ని తెలిసింది. భర్తకు సేవ చేస్తూ కలవగన్నప్పుడు ఆ కళలో చెప్తున్న అమ్మవారు వచ్చి నా పూజ చేయాలని చెప్తుంది. ఆ పూజను మనం చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి పొందుకోవచ్చు. అంటే ధనము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యం, అష్టైశ్వర్యాలు పొందడానికి చాలా మంచిగా ప్రశాంతంగా ఆడవాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం. అటువంటి వ్రతం మనకి ఆగస్టు 8వ తేదీ రావడం, ప్రాతకాలంలో పూజ, అందరు కూడా ప్రాతకాలం చేసుకుంటారు. ఇంక వాళ్ళ హడావుడి పొద్దున్నే మీరు ఆ రోజున ఆ ఇంట్లో ఆడపిల్లలందరూ కూడా దాదాపుగా తెలిసి 6 గంటల లోపల స్నానాలు అయిపోతాయి. సూర్యుడు ఉదయించక ముందే స్నానాలు అయిపోతాయి. వాళ్ళ యొక్క జడలు విసురుకుంటూ, ఆ జడలు ముడేసుకొని హడావుడిగా పరిగెట్టు, బొమ్మ అది ఏంటి, బూరెలు చేయాలి, గారెలు చేయాలి, చపాతీలు చేసుకోవాలి, వాళ్ళు వస్తారు, పులిహోర చేయాలి. ఈ హడావుడి అంత అయింది కదా, ఆ తల్లికి పిల్ల సాయం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు లేని సహాయం ఎప్పుడు చేస్తుంటారు వీళ్ళు. అంటే అటువంటి ఒక సందడి వాతావరణం, అంటే ఒక పెళ్లి లాంటి వాతావరణం ఉంటుంది అనుకోవడం అయితే. అటువంటి వాతావరణంలో వాళ్ళు శుభ్రంగా తయారైపోయి 8ంటికో 10ంటికో మెల్లగా మొదలు పెట్టుకొని బ్రాహ్మణ్ణి పిలిచి అమ్మవారిని అందంగా అలంకరించుకుంటారు. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మీరు అమ్మవారిని ఎంత అందంగా అలంకరిస్తున్నారో అంటే ఒక చూడడానికి, అంటే ఒక అమ్మవారి ముఖాలు, వెండి ముఖాలని, బంగారు ముఖాలని తెచ్చుకుంటున్నారు. ఈ మధ్య జడలు తెచ్చుకుంటున్నారు, అమ్మవారి భుజాలు కాలు తెచ్చుకొని కూర్చోబెట్టి ఇట్లా అలంకరిస్తారు. అలంకారం వరకే ఆ యొక్క పూజ, కానీ ప్రధాన పూజ అంతా కూడా మీ కలశానికి ఉంటుంది. మనం పెట్టేటువంటి కలశానికి ఉంటుంది. కలశం ఏం పెట్టాలి గురుగారు అంటే, మట్టిది పెట్టవచ్చు, ఇత్తడి పెట్టవచ్చు, రాగిది పెట్టవచ్చు, వెండిది పెట్టవచ్చు, బంగారంది పెట్టవచ్చు. విశేషమైనది ఏమిటి? ఇత్తడి కలశమే, రాయి కలశం, ఇత్తడి కలశమే పెట్టుకోవాలి, ప్రధానమైనది. అది లేని వాళ్ళు గురిగి పెట్టొద్దు అంటే గురిగి కూడా పెట్టొద్దు, అంటే ఒక మంచి గురిగి కుండను కూడా పెట్టవచ్చు. ఆ కుండ పైన ఒక కొబ్బరికాయ పెట్టేసి, ఆ కొబ్బరికాయకి అమ్మవారిని అలంకరించి, అంటే ఒక జాకెట్ ముక్కని అమ్మవారికి అలంకరణ చేసి దాంట్లో ఆవాహనం చేయాలి. మరి అందులో చాలా మందికి అనుమానం, నీళ్ళు పోయాలా, బియ్యం పోయాలా? 2 వేసుకోవచ్చు. అంటే మీరు బియ్యం పోసుకోవచ్చును, నీళ్లు వేసుకోవచ్చును. మళ్ళీ ఒక అనుమానం, మరి నీళ్ళు ఏం చేయాలి? నీటిలో ఆ నీళ్ళు పోస్తున్నప్పుడు లవంగాల పొడి, యాలకుల పొడి, 1 రూపాయి బిళ్ళ, 1 వక్క అందులో వేసేసి
అమ్మవారి పూజ అయిన తర్వాత మర్నాడు ఉద్వాసం చెప్పిన తర్వాత ఆ నీటిని ఇల్లు మొత్తం శుద్ధి చేసుకోవచ్చు, ఇంటి మొత్తం చల్లుకోవచ్చు. ఆ మిగిలిన నీటిని మనం స్నానంలో తలపైన పూసుకోవచ్చు. అని మర్నాడు శనివారం కదా, శనివారం తలంటి స్నానం ఉంటుంది, మళ్ళీ శుభ్రంగా తలంటి స్నానం చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక అనుమానం, పైన నీళ్ళు పడితే కింద తొక్కొచ్చా, అదో డౌట్ అందరికీ. ఎప్పుడైతే నీ శిరస్సు మీద నీళ్ళు పడ్డాయో శిరస్సుకే ప్రధానం తప్ప కింద పడ్డ నీళ్ళు కాదు కదా, కాబట్టి స్నానం చేయవచ్చు. సరే, కొంతమంది బియ్యం పోస్తారండి. బియ్యం ఏం చేయాలి? ఏం పర్వాలేదు, శుభ్రంగా దాన్ని దధ్యోదనం కానీ చిత్రాన్నం కానీ అంటే పులిహోర కానీ వండుకొని శుభ్రంగా తినవచ్చు. మళ్ళీ ఇక్కడ చేసే పొరపాటు ఒకటి, ఆ కలశంలో వేసిన బియ్యాన్ని వండి మళ్ళీ అమ్మవారికి అయ్యవారికి నైవేద్యం పెడతారు. అది తప్పు. చాలా కలశంలో ఉన్నటువంటి బియ్యము మళ్ళీ నివేదనకి పనికిరాదు. ఆల్రెడీ అమ్మవారికి సమర్పణ చేశాం కదా, అదే సమర్పించినది అది చేసుకుని మనం తినడం వరకు అదే ప్రసాదం. ఆ ప్రసాదాన్ని మనం అనుభవించడానికి వరకు మళ్ళీ ఇంకో దేవతలకి పెట్టేది కాదు. మళ్ళీ ఇంకొక అనుమానం, స్వామి కొబ్బరికాయ పెట్టమన్నారు కదా, కొబ్బరికాయ ఏం చేయాలి? జుట్టు ఉన్నటువంటి కొబ్బరికాయ అయితే ఇంటికి కట్టుకోండి, ఎర్రగుడ్డలో కట్టేసుకోండి. లేదా జుట్టు లేని కడతాం, వెంటనే కొబ్బరి కొట్టేసి తీర్థం తాగి ఆ 2 కొబ్బరి ముక్కల్ని శుభ్రంగా ప్రసాదంగా అందరికి ఇవ్వండి. లేదా మీరు మంచి శుభ్రంగా కొబ్బరి చట్నీ చేసుకొని ఏ ఇడ్లీలోనో ఏ ఉప్మాలోనో అంచుకొని తినవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే ఇలా చేసుకోవడం వల్ల సంపూర్ణటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు మనం. ఇది కలశం యొక్క ప్రధానం. తదుపరి అమ్మవారికి షోడశోపచార పూజలు ఉంటాయి, అంటే 16 రకాల పూజలు ఉంటాయి. శ్రీ సూక్త విధానంగా హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజదస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అనేటువంటి శ్రీ సూక్త మంత్రాలతో అమ్మవారిని ఆవాహనం చేయాలి. వీఆర్ వెల్కమ్ టు ద అమ్మవారు. అది అమ్మవారికి జాగ్రత్తగా వెల్కమ్ చెప్పాలి. రాండి కూర్చోండి అనడానికి లేదు. సో ఎంత పొందికగా అమ్మవారిని పిలిస్తే అంత నిదానంగా అమ్మవారు కూర్చుంటుంది. అమ్మవారిని ఆవాహనం చేసి ఒక ఈశాన్యం వైపు కానీ లేదా ఏదైనా ఒక మంచి మూలలో తూర్పు వైపున కానీ పీట వేసి ఆ పీట పైన కొత్త వస్త్రం వేసి కొత్త వస్త్రం పైన బియ్యం పోసి ఆ బియ్యం పైన కలశారాధన చేసి పంచపల్లవాలు. ఇక్కడ అందరికీ అనుమానం, పంచపల్లవములు అంటే ఏమిటి? రావి, మేడి, జువ్వి, తర్వాత మామిడాకులు, తర్వాత జమ్మి, ఈ 5టినే పంచపల్లవాలు అంటారు. ఈ పంచపల్లవాల్ని ఆ కలశం పని పెట్టాలి. మనకి వాళ్ళు దొరకవుగా స్వామి, రావాకులు దొరుకుతాయి, మర్రాకులు దొరుకుతాయి, ఇక మేడాకులు ఎక్కడికి వెళ్ళాలి, జువ్వికి ఎక్కడికి వెళ్ళాలి, నేను దొరకవు కదా, మామిడాకులు పెట్టండి. ఓన్లీ మామిడాకులు దొరుకుతాయిగా, అంటే కొనుక్కునే దరిద్రానికి వచ్చాం మనం. మామిడాకుల్ని కొనుక్కునే దరిద్రానికి వచ్చేసాం మనం. సో ఏంటంటే సిటీలో ఉంటున్నాం కదంట, సిటీలో ఒక చెట్టు పెంచలేకపోతున్నాం మనం. సో అది ఇంకా వేరే విషయాలు, టాపిక్ మళ్ళీపోతుంది. కాబట్టి మామిడాకులు కొనుక్కొచ్చుకొని కలశం పైన పెట్టుకొని ఆ కలశం పైన పెట్టుకునే ప్రయత్నం చేయాలి మనం. ఆ తర్వాత అమ్మవారికి ఆవాహనం అంటే అమ్మవారిని మంత్రంతో ఆవాహనం చేసి కూర్చోబెట్టి అర్ఘ్యము, ఆవాహనము, ఆసనము, ఆచమనీయము, అర్ఘ్యము, స్నానము, పాద్యం, తర్వాత అమ్మవారికి వస్త్రము, గంధము, షోడశోపచార పూజ, అష్టోత్తరనామ పూజ. ఇక్కడ అష్టోత్తరనామ పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఒక చిన్న బంగారు రూపు కానీ వెండి రూపు కానీ అవి లేకపోతే మీరు ₹1 బిళ్ళ కానీ అది పెట్టుకొని అమ్మవారికి పంచామృతంతో అభిషేకం చేసి తర్వాత శుభ్రంగా అమ్మవారిని కడిగి అదే రూపం మీద, అంటే అదే రూపం మీద మీరు ప్రకృతి నమ, వికృతి నమ, శ్రద్ధాయ నమ, విభూతి అనేటువంటి అష్టోత్తరాలతో కుంకుమార్చన చేసుకోండి. కుంకుమ ఎలా ఉండాలి, ఎలాంటి కుంకుమ వాడాలి అంటే తప్పకుండా మెరూన్ రంగు కుంకుమని వాడాలి. ఎర్రటి ఎరుపు రంగు కుంకుమ, పెయింట్ అంతేటువంటి కుంకుమలు వాడకూడదు. కుంకుమ వాడుతున్నప్పుడు మీకు ఇట్లా రాసుకుంటే దాదాపుగా మీకు కుంకుమ పోయిన తర్వాత లైట్ పసుపు కనబడుతుంది, మీకు ఆయిలీగా ఉంటుంది, సుగంధంగా ఉంటుంది ఎప్పుడైనా సరే కుంకుమ. అటువంటి కుంకుమ వాడాలి. ఇష్టం వచ్చిన కుంకుమలు అంది కల్తీ కుంకుమలు వాడేసి అది పెట్టుకోవడం వల్ల చర్మం ఇబ్బంది ఏర్పడే అవకాశం. కాబట్టి మంచి కుంకుమని వాడే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఆ కుంకుమార్చన చేసి ఆ తర్వాత మనకి అమ్మవారికి ధూపము, దీపము, షడ్రసోపేత నైవేద్యం ఏది లేకపోతే కాస్త అన్నం వండి పెట్టండి, పెసరపప్పు అన్నం వండి పెట్టండి. అందరికీ ఆ రోజున పెట్టేటువంటి అవకాశం ఉండదుగా, అన్ని రకాల పదార్థాలు చేసేవాళ్ళు ఉండకపోవచ్చు, అటువంటి ఆర్థిక స్తోమత లేకపోవచ్చు. లేనప్పుడు శుభ్ర ఇంత అన్నంలో పెసరపప్పు వేసేది అదే మహానివేదన. మహానైవేద్యం అంటే ఏమిటి అంటే అన్నంలో అది అన్నం వండేటప్పుడే బియ్యంలో కాసిన పెసరపప్పు వేసి ఉడికిస్తే అదే మహానైవేద్యం. అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ అటువంటి అంతకు మించిన మహానైవేద్యం లేదు. ఆ మహానైవేద్యాన్ని పెట్టాలి అమ్మవారికి. పాయసం కానీ ఇక్కడ మీరు ఫస్ట్ టైం చేసుకుంటున్నట్టయితే, మొట్టమొదటి చేసుకుంటున్నట్టయితే బ్రాహ్మణి పిలుచుకోవాలి. ఎందుకంటే శ్రీ సూక్త విధానంతో ఆయన పూజ చేస్తాడు. ఇక్కడ అమ్మవారికి పూజ మధ్యలో అష్టోత్తరం అయిన తర్వాత తోరగ్రంథి పూజ ఉంటుంది. ఆ తోరగ్రంథి పూజ కూడా చేసి దానికి 9 ముళ్ళు ఉంటాయి. ఏమంటే 9 పువ్వులు పట్టుకోవాలా, లేకపోతే ఒకటే పువ్వు కట్టాలా అంటే ఒక పువ్వు కట్టి 9 ముళ్ళు వేయండి. దాని పేరు నవతంతు ధారణం. 9 దారాలతో 9 పోగులతో 9 ముళ్లతో 9 పుష్పాలు కట్టి తోరణం కట్టుకోవాలి. 9 పుష్పాలు కట్టకపోతే అవకాశం ఉండదుగా బంతిపూలు కట్టడానికి. కాబట్టి ఒక చిన్న పుష్పాన్ని కట్టండి. ఇక్కడ మరొక విశేషం శ్రీమూర్తులకు చెప్తున్నాను నేను, పువ్వుల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రెక్కలు తెంపకూడదు. రెక్కలు తెంపితే దాంపత్య జీవనం విచ్ఛిన్నమవుతుంది. ఏ పుష్పమైనా సరే రెక్కలు అంటే పూలు లేవు అని చెప్పేసి రెక్కలు తెంపి వేసేస్తారు, చాలా మంది కట్టేస్తూ ఉంటారు. అటువంటి రెక్కలు తెప్పినటువంటి క్షమించండి, రెక్కలు తెంపిన తర్వాత దాంపత్య జీవనం విచ్ఛిన్నమవుతుంది, దంపతులు విడిపోతారు.
అలా చేసే బదులు ఒక పువ్వే కట్టుకోండి అంటారు. ఒకటే పువ్వు కట్టుకోవడం ఒకటి, అమ్మవారికి సమర్పణ చేసేటప్పుడు 10 పూలే వచ్చాయి, మన చెట్టుకి 10 ఉన్నాయి, రైట్, పర్లేదు 10 పూలు వేయండి. ఆ 10 పుష్పాలు అయిన తర్వాత మిగతా అష్టోత్తరానికి అక్షతలు వేయండి. అక్షతలు అంటే ఏమిటి? విరిగిపోయినటువంటివి, అంటే విడదీయబడినటువంటివి. క్షతం అంటే విరిగినది, అక్షతం అంటే విరిగనిది. అటువంటి అక్షతల్ని మనం నెయ్యి పసుపుతో కలిపి అక్షతలుగా వాడాలి. ఆ అక్షతలను పుష్పాలు లేవు, 10 ఉన్నాయి, ఒకటి గణపతికి, 2 అమ్మవారికి, 4 అట్టి పెట్టుకోండి, అష్టోత్తరానికి 2 వాడండి, మంత్ర పుష్పానికి 2 వాడదాం, సరిపోద్దిగా. మధ్యలో మీరు అక్షతలు వేసుకునే ప్రయత్నం చేయండి. అక్షతలు రోజు అంటే రెగ్యులర్గా అక్షతలు అక్షోత్తరానికి కానీ షోడశోపచారానికి అక్షతలు వేసేసేయండి. తర్వాత ఈ తంతు నవతంతు ధారణ కట్టుకునేటువంటి ప్రయత్నం చేసి కంకణం కట్టేసుకున్న తర్వాత ఇక్కడ వాయనాలు ఇస్తారు. అమ్మవారికి పూజంతా అయిపోయిన తర్వాత వాయనాలు ఇవ్వాలి. ఒక తోరం మీరు కట్టుకోవాలి, ఒక తోరం అమ్మవారికి కట్టాలి. ఇక్కడ ఇంకొక డౌట్, స్వామి తోరం పంతులు గారు కట్టాలా, మేము కట్టుకోవాలా, ఆడపిల్ల కట్టాలా, లేదా మా వారు కట్టాలా? మీ వారు ఉంటే మీ వారితో కట్టించుకోండి, నో ప్రాబ్లం. మళ్ళీ ఇంకొక డౌట్, దంపతులు కూర్చోవాలా, సింగిల్ కూర్చోవాలా? మీ వారికి ఓపిక ఉంటే కూర్చోబెట్టండి, ఆయన ఓపిక లేదు మీరే చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఆయన ఇంట్లో ఏదో పని ఆఫీస్ పనిలో ఉన్నాడు, ఆయన ఇబ్బంది పెట్టకండి. ఇది మీరు చేసుకునే వ్రతం, మీరు సింగిల్గా కూర్చొని చేసుకోవచ్చు, వ్రతానికి ఇబ్బంది లేదు. కాబట్టి మీరు హాయిగా చేసుకోండి. ఆయనకు ఓపిక ఉంది కూర్చుంటే ఆయనతో ఒకటి చేసుకోండి, నో ప్రాబ్లం. ఆయన ఏదైనా ఊరు వెళ్ళాడు, హాయిగా మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తంతు మీ వారు కడతా అంటే మీ వారు కట్టవచ్చు, లేదా బ్రాహ్మణుడు అక్కడ భగవంతుడు సమానం కాబట్టి బ్రాహ్మణుడు కూడా మీకు కట్టవచ్చును. ఇక్కడ ఇంకో డౌట్, ఏ చేతికి కట్టుకోవాలి? వరలక్ష్మి వ్రతం మరి ఆడపిల్ల పెళ్ళైన తర్వాత ఎడం చేతికి కడతారు కదా, మరి ఇప్పుడు ఏ చేతికి కట్టుకోవాలి? మీకు అక్కడ శ్లోకంలో ఉంటుంది, కథ ముందు శ్లోకంలో నవతంతు ధారణం దక్షిణ హస్తే కంకణం అని చెప్తూ ఉంటుంది. అంటే దక్షిణ హస్తానికే కంకణం కట్టుకోమని చెప్పారు. కాబట్టి దక్షిణ హస్తం అంటే కుడి చేయి, కుడి చేతికి మాత్రమే కట్టుకోవాలి. అలాగే మనకి ఇక్కడ వాయనం అంత అయిపోయింది, వాయనం ఇస్తారు అమ్మవారికి. ఫస్ట్ వాయనం అమ్మవారికి ఇవ్వాలి, ఫస్ట్ తోరం అక్కడ అమ్మవారికి, ఫస్ట్ వాయనం అమ్మవారికి ఇచ్చేయాలి. వాయనంలో ఏమి ఇవ్వాలి అంటే బూరెలు ఇవ్వాలి. మంచి బూరెలు, నెయ్యి బూరెలు నేతి బూరెలు తయారు చేసి ఆ నేతి బూరెల్ని 5 కానీ 9 కానీ ఇస్తారు. శాస్త్ర ప్రకారంగా 5, శాస్త్రంలో 5 చెప్పబడింది. 5 బూరెల్ని అంటే పంచేంద్రియ కర్మ నివృత్తి కొరకు 5 బూరెలు ఇవ్వడం, పంచేంద్రియాలని మనం అమ్మవారి సమర్పణ చేయడం. ఆ 5 బూరెలు అమ్మవారికి సరిపోతుంది. తర్వాత మళ్ళీ బ్రాహ్మడికి ఇవ్వాలి, బ్రాహ్మడికి 5 బూరెలు ఇచ్చేసేయాలి. తదుపరి ముత్తైదుని పిలుచుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఒక డౌట్, ముత్తైదు ఎంతమంది రావాలి? ఒక్కరు రావచ్చా, ముగ్గురు రావచ్చా? ముగ్గురు పనికిరారా? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఆ ముగ్గురమ్మల స్థానంలో ముగ్గురమ్మలు తెచ్చుకోవచ్చుగా. ముగ్గురు ముత్తైదులు పనికి వస్తారు, ఒక్క ముత్తైదులు పనికి వస్తుంది. 5 తెచ్చుకోవచ్చు, 9 మంది తెచ్చుకోవచ్చు, ఓపిక ఉంది, 105 మంది పెట్టుకోండి హ్యాపీగా. వచ్చిన ముత్తైదుకి ఏమి ఇవ్వాలి? ఇక్కడ ఏదో ఈ మధ్య మనకి షాపులకి వెళ్తే వాయనం జాకెట్ ముక్కలు అంటే ఇస్తున్నారట, వాళ్ళు వాయనానికి ఇచ్చే జాకెట్ ముక్కలు అంటే ఇస్తున్నారట. ఆ జాకెట్ ముక్క దేని పనికి వస్తాయి? అవి ముక్కు తుడుచుకోవడం పనికిరాదు, అది ముక్కు తుడుచుకోవడం సరిపోవట్లేదు. అది ఇప్పుడు బండి తుడుచుకోవడానికి అవి సిల్క్ ఉంటాయి, బండికి తోడడానికి రాదు. ఒకవేళ బండికి తుడుచుకుందాం సరే, ఏం చేస్తారు వాళ్ళు? అలాగే మడత పెట్టి ఆడు ఇంకోళ్ళకి ఇస్తుంది, అది ఇంకోళ్ళకి, అలా ఇంకోళ్ళు తప్ప వినియోగించబడుతుందా? లేదు. వినియోగించబడే వస్తువు వాళ్ళకి ఇవ్వాలి మనం. సో వాళ్ళకి ఏది నచ్చుతుందో ఒక మంచి జాకెట్ ముక్క ఇవ్వండి. సరే 200 రూపాయలు ఒక జాకెట్ ముక్కకి చీర కొనే అవకాశం ఉంది, 1000 రూపాయలు చీర కొనండి, 200 రూపాయలు జాకెట్ ముక్క కొనండి. అలా ఇవ్వడం వల్ల మనకి 10 వస్తుంది కదా. ఆ 10 భావనతో కాకుండా ఇస్తే అమ్మవారు మనకి ఇస్తాను భావనతో నువ్వు ఎవరు పిలిచావు అక్కడికి? ముత్తైదువుల్ని వరలక్ష్మి రూపంలో పిలిచావు. వచ్చినటువంటి లక్ష్మి దగ్గర ఏం పెడుతున్నావు? పనికి రాడు గుడ్డ ముక్క పెడుతున్నావు. అమ్మవారు నీకేమి ఇస్తుంది? నువ్వేదైతే అదే ఇస్తుంది. ఇక్కడ ముత్తైదులని చెప్పేసి హైదరాబాద్ పోయిన సంక్రాంతికి నాకు ఇట్లా పుచ్చిపోయినటువంటి శనగలు ఇచ్చింది, ఈసారి నాకు పిచ్చి కూడా ఇస్తాను ఇచ్చావు అనుకో, అక్కడ పిలిచింది అమ్మవారి రూపంలో. నువ్వు ఈ అమ్మవారి రూపంలో పిలిచి నువ్వు ఇచ్చినటువంటి ఏదైతే వస్తువు ఉందో అదే నీకు అమ్మవారు తిరిగి ఇస్తుంది. అది 10 ఇస్తుంది. అంటే నీకు ఒక గుడ్డ నువ్వు ఇస్తే పనికిరాని 10 గుడ్డలు నీకు ఇస్తుంది. అప్పుడు ఎత్తున పెట్టుకుని ఏం చేయాలి బాబు అనుకుంటావు. అదే నువ్వు ప్రయోజనవంతమైనటువంటి ఒక్కళ్ళకైనా సరే ఒక మంచి చీర, ఒక మంచి జాకెట్ ఇచ్చినందుకు తప్పు అంతకు 100 రెట్లు నీకు అమ్మవారు ఇస్తూ ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలని పద్ధతి. మనం ఏది చేస్తే అది తిరిగి రిటర్న్ వస్తుంది. ప్రయోజనం లేనటువంటి వస్తువు ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? వాళ్ళకి అవతల వాళ్ళకి వినియోగపడాలి. అటువంటి వినియోగమైనటువంటి వస్తువు ఇవ్వండి. ఏది లేదు ఒక టవల్ ఇవ్వండి, తుడుచుకోవడానికి ఒక పెద్ద టవల్ చేయండి, పర్లేదు. అక్కడ వస్త్రం అమ్మవారు సమర్పించున్నారు. తాంబూలంలో కూడా అరటిపళ్ళు ఇవ్వాలి. తర్వాత శనగలు మనము అందరూ చాలా మంది కొనుక్కుంటారు, శనగలు ఇవ్వాలి కదా గురుగారు వాయనంలో. మరి ఉడకబెట్టి ఇవ్వాలంటారు. ఎట్టి పెడితే ఉడకబెట్టినటువంటి శనగలు పనికిరాదు. ముందు రోజే నానబెట్టుకున్నటువంటి శనగలు, కొంత మనకి మొలకలు వచ్చినా ఇంకా మంచిదే. అటువంటి శనగల్ని తాంబూలంలో పండు, శనగలు, తమలపాకు, జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, ఈ 5 పదార్థాలని
ఆ ముత్తైదువులకి సమర్పించుకోవాలి. అలా ఇవ్వడం వల్ల నీకు దీర్ఘ సుమంగళ యోగం, ఐశ్వర్యము, ధనయోగము పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. ఆ తర్వాత మొత్తం నమస్కారం చేసి, బ్రాహ్మణ నమస్కారం చేసి, అందరితో కలిసి భోజనం తిన్న తర్వాత మనం భోజనం చేసి, మళ్ళీ సాయంత్రం పూట అమ్మవారికి దీపారాధన చేసి, అమ్మవారికి నమస్కారం చేసుకొని, లలితాపారాయణం చేసుకొని, మర్నాడు శుద్ధిగా అమ్మవారికి నమస్కారం చేసుకొని కలశోద్వాసన చేసుకోవాలి. ఇది వరలక్ష్మి వ్రతం ఇలా స్పష్టంగా పద్ధతిగా, బాధ్యతగా, ప్రేమగా, వినమ్రంగా చేయగలిగితే అమ్మవారి స్థిరంగా మీ ఇంట్లోనే ఉంటుంది. ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటే కాదు, అమ్మవారి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఐశ్వర్యం అంటే ధనము, ఆనందము, ఆరోగ్యము, సుమంగళ యోగము, సంతాన యోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, పని మనుషుల యొక్క ఔన్నత్యం, ఆనందం. పని మనిషి కూడా అష్టైశ్వర్యాలు, ఒక మనిషి పని మనిషి అష్టైశ్వర్య సిద్ధాంతాన్ని మేము అంటాం, అష్టైశ్వర్య ప్రాప్తి అంటాం. అష్టైశ్వర్యాలు పని మనిషి కూడా ఒక ఐశ్వర్యం. కాబట్టి ఇటువంటివి మనం కరెక్ట్గా చేసుకోగలిగితే అమ్మవారి స్థిరంగా మనకే ఉంటుంది, వరలక్ష్మి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే గురుగారు, వ్రతం గురించి చాలా చక్కగా అద్భుతంగా వివరించారు. చాలా మంది దగ్గర విన్న ఒక డౌట్ ఏంటి అంటే, పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇయర్లో ఈ పూజ చేసుకోలేకపోతే మళ్ళీ థర్డ్ ఇయరే చేసుకోవాలి అని అంటారు కదా, 2వ సంవత్సరంలో చేసుకోకూడదు అంటారు. దీనికి ఏదైనా పర్టికులర్ రీజన్? ఒకటి, శాస్త్రంలో కొంత వేరు. శాస్త్రం సుస్థిరమైంది. కొన్ని ఆచారాలు ఉంటాయి, ఇంట్లో ఆచారాలు ఉంటాయి. ఆచారం ఉందా, శాస్త్రం ఉందా అంటే ఆచారమే పాటించాలి. ఇప్పుడు శాస్త్రం కన్నా ఆచారం ప్రధానమైనది. ఆచారంగా అవసరం అంటే కొంతమంది ఇళ్లలో సీమంతం ఉండదు, కొంతమంది ఇళ్లలో సత్యనారాయణ వ్రతం ఉండదు. మా అక్క ఇంట్లో వాళ్ళ అత్తగారు సీమంతం లేదు, మా అక్కయ్య గారు సీమంతం లేదు, అందుకే మా అక్క వాళ్ళు సీమంతం చేసుకోరు, మా అక్కయ్య వాళ్ళు లేదు అది. కాబట్టి అలాంటి కొన్ని ఆచారాలు. కానీ శాస్త్రంలో ఏముంది, సీమంత, ఉపనయన సంస్కారాలు అన్ని శాస్త్రంలో ఉన్నాయి, కానీ ఆచారం ఉంటేనే పాటించాలి. కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని కూడా మొట్టమొదటి సంవత్సరం తప్పకుండా చేసుకోవాలి. దాటిపోవడం ఉండదు, యాక్చువల్గా ఉండదు. అంటే ఫస్ట్ రోజులో తప్పకుండా చేసుకుంటారు. ఏదైనా ఒకవేళ అవకాశం లేక దాటిపోతే ఇక మూడో సంవత్సరం చేసుకోమని చెప్పబడింది, ఆచరణలో ఉంది. శాస్త్రంలో మన అటువంటిది ఏం లేదు, బట్ ఆచారంలో ఉంది కాబట్టి ఆచారాన్ని తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. ఓకే, చాలా డౌట్స్ అసలు చాలా అద్భుతంగా క్లియర్గా వివరించారు. ధన్యవాదాలు. అఖండ ఐశ్వర్యమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.